నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, తాజాగా ఏపీ లిక్కర్ కుంభకోణంలో ఒక తాజా అప్డేట్ వచ్చింది. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 441 కోట్లు రాజకిషన్రెడ్డికి సంబంధించి ఆస్తుల్ని అటాచ్ చేసింది. ఇది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. అసలు ఈ లిక్కర్ కుంభకోణం ఎటువైపు దారితీసే అవకాశం ఉంది? ఇంత పెద్ద స్కామ్ జరిగింది, ఇప్పటి వరకు కూడా అంటే సంవత్సరం నుంచి నడుస్తూనే ఉంది. ఎలాంటి చర్యలు లేవు. ఒక రకంగా అంటే అక్యూజుల్ని అరెస్ట్ చేశారు, కానీ అనుకున్నటువంటి అంటే ప్రజలు ఊహిస్తున్నటువంటి రిజల్ట్ అయితే రావట్లేదు. మనం చూసాం, తెలంగాణలో కవిత గారు 100 కోట్ల లెక్కర కుంభకోణంలో అరెస్ట్ చేశారు, వాళ్ళకి ఇప్పుడు క్లీన్ చిట్ ఇచ్చింది. అలాగే అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా, ఢిల్లీ మాజీ సీఎం, ఇది కూడా అలాగే కొట్టేస్తారా? మరి ఢిల్లీ పెద్దల ఆశీస్సులు ఉన్నాయని కూడా ప్రజలు, కొంతమంది రాజకీయ విశ్లేషకులు అనాలిసిస్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ కేసు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంతవరకు ఇరికేయలేదు, అలాగే కొట్టేసి ఏం లేకుండా తుస్సుమనిపిస్తారా అని ప్రజలు అనుకుంటున్నారు. అసలు దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి? 441 కోట్లు జప్తు చేయడం మీద మీ అభిప్రాయం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ భారీ లిక్కర్ స్కామ్ ఇండియాలో. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది చిన్న నీటి బొట్టంతా. ఈ మాట నేను అంటలా, ఎంపీ గారు పార్లమెంట్లో అన్నారు, లావు శ్రీకృష్ణదేవరాయలు గారు. సో ఇది కంపారిజన్, అది నీటి బొట్టు అంత 100 కోట్లు. సో మీరు ఢిల్లీతో కంపేర్ చేశారు కాబట్టి అక్కడి నుంచి మనం ఈ సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఇది పెద్ద ఇంటలెక్చువల్స్, పెద్ద అఫీషియల్స్, ఐఐటియన్స్, ఇంతమంది ఫ్రేమ్ చేసిన స్కామ్ కాబట్టి, కాంప్లికేటెడ్ కాబట్టి మనం కంప్రెస్ చేసి లేటెస్ట్ అప్డేట్స్ మాత్రమే మాట్లాడదాం, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద టైం కన్స్ట్రైంట్. సో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏం జరిగింది? అక్కడ గతంలో ఢిల్లీలో ప్రభుత్వ ఆధ్వర్యంలో లిక్కర్ షాప్స్ ఉండేటి. కేజ్రీవాల్ నేతృత్వంలో దాన్ని ప్రైవేట్ ఆధ్వర్యంలో లిక్కర్ షాప్స్ పెట్టేటట్టుగా పాలసీ మార్చారు. జస్ట్ వాళ్ళు పాలసీ మార్చారు. ఈ పాలసీ మార్చటం వల్ల కేజ్రీవాల్ లేదా మనీష్ సిసోడియా లేదా కవిత కొంతమంది వ్యక్తులకి ముడుపులు అందినాయి అనేది అభియోగం. లబ్ధి చేకూరిందని. సో రేస్ అవెన్యూస్ కోర్టు వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళు శిక్ష అనుభవించి బయటకు వచ్చారు, కానీ కోర్టు డెసిషన్ ఇచ్చిన తర్వాత జరగవలసిన డ్యామేజ్ జరిగిపోయింది. అక్కడ ప్రభుత్వం కూలిపోయింది, వాళ్ళు అందరూ జైలుకి వెళ్ళి జైలు జీవితాన్ని అనుభవించి వచ్చారు. తెలంగాణలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది కవిత వల్ల. అంటే చాలా కారణాలు ఉన్నాయి, ఇది ఒక కారణం. అంటే నేను ఏమంటానంటే, ఒక్క నిర్ణయం అంటే ఎవరినైనా జైల్లో పెట్టొచ్చు ఇటువంటి అభియోగాలు చేసి, తర్వాత సాక్ష్యాధారాలు సబ్మిట్ చేయకపోతే వాళ్ళ జీవితాలు, భవిష్యత్తు నాశనం అయింది అనటానికి ఎగ్జాంపుల్ ఇది. కరెక్ట్ పాయింట్. సో ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే, ఇందులో ఒక కోర్టు వారు చెప్పింది ఏంటంటే, దర్యాప్తు సంస్థలు సపోర్టింగ్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేయలేకపోయారు. ఈ అభియోగాల వల్ల ఈ వ్యక్తులకి ఇంత ముడుపులు వచ్చినాయి అనేది నిరూపించలేకపోయారు. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ నిరూపించలేకపోయారు. కాబట్టి వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చారు. అక్కడ ఓన్లీ చిన్న అమౌంట్ ముడుపులు అనే మాట మాత్రమే యాంగిల్. ఇవి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్కి వచ్చినప్పుడు భారీ లిక్కర్ స్కామ్ ఒకటి, ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ హ్యుమానిటేరియన్ యాంగిల్. ఇప్పుడు 32,000 మంది చనిపోయారు పిచ్చి మందు, కల్తీ మందు తాగి. అంటే ఇది ముడుపులు వ్యవహారమే కాదు, పాలసీ మార్చటమే కాదు, దాని వల్ల ప్రజలకి ఏ విధంగా ఎంత ఎఫెక్ట్ జరిగింది అనేది కూడా ఒక కోణం ఉంది ఇక్కడ. ఉంది. 132,000 మంది అస్వస్థతకి గురయ్యారు, కిడ్నీలు, లివర్ అన్ని. ఒక్క జంగారెడ్డిగూడెంలో ఒక్క రోజులో 27 మంది చనిపోయారు. సరే, ఇది రకరకాల కాంప్లికేటెడ్ స్కామ్ గా ఫ్రేమ్ చేశారు. అందుకే ఇంత ఇంటలెక్చువల్స్ టీమును వాడారు. ఇప్పుడు ప్రధానంగా మీరు ప్రస్తావించినట్టుగా లేటెస్ట్ అప్డేట్స్ వరకు మనం పరిశీలించినట్టయితే, ఇందులో ప్రభుత్వం నియమించినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పకడ్బందీగా సాక్ష్యాధారాలతో సహా ఛార్జ్షీట్ ని 3 ఛార్జ్షీట్లను సబ్మిట్ చేసింది. అందులో క్లియర్ కట్ సపోర్టింగ్ టెక్నికల్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఉన్నాయా? ఒకటి. రెండోది ఉన్నాయా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రాజకిషన్రెడ్డి బెయిల్ కి అప్లై చేసినప్పుడు, నేను 10 months నుంచి జైల్లో ఉన్నాను, నాకు 10 months నుంచి జైల్లో ఉన్నా సార్, బెయిల్ ఇవ్వండి అని అంటే, నువ్వు పోషించిన రోల్ కి 10 months జైల్లో ఉంటే తక్కువే కదా, ఏమైంది అన్నారు సుప్రీంకోర్టు. అంటే ఎంత సీరియస్నెస్ ఈ కేసులో ఉంది అంటే, రాజకిషన్రెడ్డి ఈ కేసులో అక్యూజ్డ్ 1, తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి లాంటి రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్, తర్వాత వాసుదేవరెడ్డి లాంటి అఫీషియల్స్,
తర్వాత ఐఐటిఎన్స్, ఇట్లా రకరకాల కేటగిరీకి చెందినటువంటి వ్యక్తులను ఇన్వాల్వ్ చేసి కాంప్లికేటెడ్గా ఫ్రేమ్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అయి తగిన సాక్ష్యాధారాలు సిట్టు వాళ్ళు సబ్మిట్ చేసిన నేపథ్యంలో గతంలో ఒక 8 కోట్లు పట్టుకున్నారు. అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుడా వాహనాలను కూడా వాడేశారు. అందులో ఎలక్షన్ కోసం పంచుతో సందర్భంలో 8 కోట్లు ఒకటి. రెండోది మిథున్ రెడ్డి గారికి సంబంధించిన పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్, అందులో కొంత అమౌంట్ ఇందులోకి వచ్చినట్టుగా గ్రహించారు, ఎవిడెన్స్ ఉంది, అది కూడా సీజ్ చేశారు. తర్వాత కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి కొంత ఆస్తులు మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ సీజ్ చేశారు. సో ఈ విధంగా ఈడీ వాళ్ళు ఆస్తుల్ని జప్తు చేస్తూ ముందుకెళ్తా ఉన్నారు. అండ్ ఎందుకు వెళ్తున్నారంటే ఎవిడెన్సెస్ స్ట్రాంగ్ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం నిన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఇచ్చిన ప్రెస్ రిలీజ్ సారాంశం ఏంటంటే రాజ్ కసిరెడ్డి, తర్వాత చాణక్య, తర్వాత వాసుదేవరెడ్డి, వీళ్ళ ముగ్గురికి సంబంధించిన మూవబుల్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ బ్యాంక్ బ్యాలెన్సెస్ 441.63 crores సీజ్ చేశారు, జప్తు చేశారు. సో వీళ్ళ పాత్ర చాలా కీలకంగా ఉంది. గతంలో మీరు లేట్ అవుతుందని గురించి మాట్లాడారు. గతంలో వాసుదేవరెడ్డి అరెస్ట్ చేయలేదు. అప్పట్లో దర్యాప్తు సంస్థకి వాసుదేవరెడ్డికి అండర్స్టాండింగ్ ఏంటంటే అప్రూవర్ గా మారతాను అని అన్నాడని చెప్పి అరెస్ట్ చేయకుండా అప్రూవర్ గా మారితే ఇంకెక్కువ ఫాయిదా ఉంటుంది దర్యాప్తు సంస్థకి. అందువల్ల కొంత బెయిల్ అప్లై చేసుకో, మేము అబ్జెక్ట్ చేయము అని అన్నారు లోయర్ కోర్టులో, ట్రయల్ కోర్టులో. ఆయన బెయిల్ అప్లై చేసుకున్నప్పుడు, ఈ కేసు సీరియస్నెస్ మళ్ళీ రెండో ఎగ్జాంపుల్ ఇది, రాజ్ కసిరెడ్డితో పాటుగా బెయిల్ అప్లై చేసుకున్నప్పుడు కోర్టు వాళ్ళు ఏమన్నారంటే ఇది నువ్వు చాలా కీలకమైన రోల్ పోషించినట్టుగా సాక్ష్యాధారాలు ఉన్నాయి, నీకు బెయిల్ ఇవ్వనంటే ఇవ్వమన్నారు. దర్యాప్తు సంస్థలు ఏంటంటే అప్లై చేస్తే వాళ్ళు ఇస్తే మేము అబ్జెక్ట్ చేయములే, అప్రూవర్ గా మారు అని కమిట్మెంట్, అది కుదరలే. ఇప్పుడు బలమైన ఎవిడెన్స్ ఉంది. ఇప్పుడు అనుకోకుండా ఆయన అరెస్ట్ చేయవలసి వచ్చింది, అరెస్ట్ చేశారు. అంటే ఇప్పుడు ఆయన అప్రూవర్ గా మారతారా మారరా, ఇప్పుడు బెయిల్ అప్లై చేస్తారా చేయరా, ఇది కొద్దిగా చూడవలసింది, వెయిట్ చేసి చూడాలి. అయితే ఈయన పాత్ర కీలకంగా ఉంది. ఈయన అసలు ఎక్కడి నుంచి వచ్చాడు, రైల్వేలో పనిచేసుకున్న అతను డిప్యుటేషన్ మీద తీసుకొచ్చారు. సరే ఈ పాత్ర పోషించమని చెప్పారు. ఈయన పాత్ర గట్టిగా ఉంది కాబట్టి బెయిల్ తిరస్కరించారు. ఇప్పుడు కేసు స్ట్రాంగ్ గా ఉందని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్. తర్వాత వీళ్ళకి సంబంధించిన 441.63 crores ఆస్తులు. ఇంకొక యాంగిల్ మనం చూసినట్టయితే ప్రణయ్ ప్రకాష్ అనే ఒక అతన్ని ఈ మధ్య కాలంలో అరెస్ట్ చేశారు. ఆయన అక్యూజ్డ్ 52. ఈ అక్యూజ్డ్ చెప్పిన వివరాల ప్రకారంగా ఇప్పటి వరకు మనకున్న సమాచారం ఏంటంటే రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా ఎలక్షన్ లో ఈ లిక్కర్ మనీ పంచారు అనేది ఇప్పటి వరకు ఉన్న సమాచారం. ఇప్పుడు ప్రణయ్ ప్రకాష్ చెప్పింది ఏంటంటే అట్లేం లేదు, 175 నియోజకవర్గాల్లో లాస్ట్ ఎలక్షన్ లో మొత్తం లిక్కర్ డబ్బే పంచాం చెప్పేశాడు. ఆయన ఎవరు అసలు ఈ ప్రణయ్ అని అంటే, ఈ తాడేపల్లి ప్యాలెస్ కి కూతవేటు దూరంలో ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ అని ఒక అపార్ట్మెంట్, ఆ అపార్ట్మెంట్ మొత్తం గుత్తగా తీసుకున్నారు. అపార్ట్మెంట్ మొత్తం గోడౌన్ అంటే మెటీరియల్ గోడౌన్ కాదు, డబ్బులు గోడౌన్, డెన్ అంటారు. ఈ డబ్బులు గోడౌన్ హెడ్. సరే ఈడేందంటే ఇన్ని ఉంటది, అవుట్ ఉంటది. అవుట్ బాక్సులు, కార్టన్స్ అన్ని కూడా ఎలక్షన్ లో ఆంధ్రప్రదేశ్ మొత్తం నియోజకవర్గాల్లో పంచామని చెప్పేశాడు. అంటే ఎలక్షన్ మనీ వాడుకున్నారు ఒకటి. రెండోది దీని ద్వారా మనీ లాండరింగ్ అయింది. ఇట్ అట్రాక్టెడ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 అంటే పిఎంఎల్ఏ యాక్ట్ అట్రాక్ట్ అయింది. ఎందుకంటే దీని ద్వారా విదేశాలకు వెళ్ళిపోయింది. రియల్ ఎస్టేట్ లో బిజినెస్ లో పెట్టారు, విదేశాల్లో పెట్టుబడులు పెట్టారు, గోల్డ్లో పెట్టారు, సినిమాలు తీశారు, అంటే అన్ని చోట్ల మనీ లాండరింగ్ జరిగింది. ఇప్పుడు దాని ద్వారానే ఈడీ చర్యలు చేపట్టింది. సో ప్రణయ్ ప్రకాష్ చెప్పిన దాని ప్రకారం భారీగా ఇది జరిగింది. ఇంకొకటి ఈడీ వాళ్ళు ఇచ్చిన ప్రెస్ రిపోర్ట్ లో వాళ్ళు ఏమన్నారంటే లిక్కర్ స్కామ్ లో ప్రధానంగా ముడుపులు తీసుకోవడమే లిక్కర్ స్కామ్ అని జనరల్ గా కొంతమంది భావంలో ఉండి ఉండొచ్చు. డిస్టిలరీస్ దగ్గర నుంచి ముడుపులు అందినాయి. ఇక్కడ స్కామ్ అది ఒక్కటే కాదు, ఇందులో యాన్సిలరీ సబ్బులో స్కామ్స్ చాలా ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లిక్కర్ షాప్స్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిపేటప్పుడు ఒక్కొక్క షాప్ లో 4-5 ఎంప్లాయీస్ పెట్టినట్టుగా రికార్డ్స్, వాళ్ళకి శాలరీస్ ఇచ్చినట్టుగా రికార్డు, పెట్టింది 2-3 నంబర్ 1. నంబర్ 2 వాళ్ళకి పిఎఫ్ ఈఎస్ఐ వాళ్ళ శాలరీలో కట్ చేశారు, ప్రభుత్వం పిఎఫ్ ఈఎస్ఐ వీళ్ళకి పే చేయాల, అది దొబ్బేశారు. నంబర్ 3 బాటిల్స్ తయారు చేసేవానికి మన వాళ్ళకే కాంట్రాక్ట్ ఇచ్చారు, అందులో లంచాలు తిన్నారు. స్టిక్కర్ మన వాళ్ళకి ఇచ్చారు, లంచాలు తిన్నారు. క్యాప్స్ మన వాళ్ళకి ఇచ్చారు, లంచాలు తిన్నారు. కాటన్స్ మన వాళ్ళకి ఇచ్చారు, లంచాలు తిన్నారు. ఇది ఒక పార్ట్. ఈ లాజిస్టిక్స్ పార్ట్ లో వచ్చినట్టయితే, లాజిస్టిక్స్ అంటే ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ గోడౌన్ నుంచి షాప్స్ కి తీసుకెళ్లే విషయంలో జగన్ రెడ్డి గారు రాకముందు ఎలా ఉండే అంటే కన్సర్న్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఈ అలాట్మెంట్ ఉండేది. డిస్ట్రిక్ట్ లో జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో ఒక కమిటీ ఉండేది. ఆ కమిటీ ఆ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన లాజిస్టిక్స్ ట్రాన్స్పోర్టేషన్ గోడౌన్ నుంచి షాప్స్ కి ఇవ్వడానికి ఒక కార్టూన్ కి 13 రూపాయలు ఇచ్చేటోళ్ళు. అది ఎవరికి ఇవ్వాలనేది జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో బృందం డిసైడ్ అయ్యేది, మ్యాటర్ క్లోజ్. వీళ్ళు వచ్చినాక అట్లా చేస్తే మరి అది వీళ్ళకి ఎట్లా వస్తుంది? రాదు కదా. దానికి ఏం చేయాలా? కేంద్రీకృతం చేయాలి, సెంట్రలైజ్ చేయాలి.
ఇది మొత్తం బంద్ చేశారు. ఎవడ ఇన్వాల్వ్మెంట్ లేదు, సెంట్రల్ డెసిషన్ అది. సెంట్రల్లో ఒక డెసిషన్ తీసుకున్నారు, సెంట్రల్ లెవెల్లో కేంద్రీకృతం చేసి వ్యవస్థీకృత నేరం చేశారు. ఎట్లా అంటే ఎట్లా అంటే రాజీ కసిరెడ్డి నేతృత్వంలో మళ్ళీ అగైన్, అందుకే ఆయన ఏవన్ అయ్యాడు, అది వేరే విషయం. సిగ్మా లాజిస్టిక్స్ అనే ఒక సంస్థకి కాంట్రాక్ట్ ఇచ్చారు హోల్సేల్ గా. నంబర్ 2, 13 రూపీస్ ఉన్న కేసుకి 34 రూపీస్ చేశారు, లబ్ధి చేకూర్చాలి కదా. ఇది మొత్తం కలిపి ఏరియా వైజ్ వైఎస్ఆర్సీపీ నాయకులకి డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇదంతా కలిపి కారుమూరి నాగేశ్వరరావు కొడుకు ఇచ్చారు. ఆయన ఏం చేశాడంటే ఉత్తరాంధ్ర వరకు వాళ్ళు, గుంటూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో అంబటి రాంబాబు, రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ధర్మారం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేసుకొని పనిచేసుకున్నారు లాజిస్టిక్స్ విషయంలో. దాని ద్వారా భారీగా లబ్ధి పొందారు అనేది ఇప్పుడు ఈడీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో. దానివల్ల వీళ్ళు సంపాదించిన అక్రమాస్తులు పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారంగా ఇంత అమౌంట్ సీజ్ చేశారు, జప్తు చేశారు. ఇప్పుడు ప్రధానంగా క్వశ్చన్ ఏంటంటే జగన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారంటున్నారు, అవట్లేదు. అయితే ఇక్కడ మనం యాక్చువల్గా ఆలోచించినట్టయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అది 100 కోట్ల స్కామ్, చిన్న స్కామ్, చాలా చిన్నది కదా. అది ఓన్లీ పాలసీ ఫ్రేమ్ చేసినందువల్ల లబ్ధి పొందారన్నారు అంతే. నేరంతో పోలిస్తే చాలా నథింగ్. ఇక్కడ చాలా చాలా నేరాలు, సబ్ నేరాలు భారీగా ఉన్నాయి. అంటే టైం లేకపోవడం వల్ల నేను కన్స్ట్రెంట్ తగ్గించి చెబుతాను. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ 2021లో రికార్డ్ అయింది. అది అప్పటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అందరిని అరెస్ట్ చేయడానికి 2 years పట్టింది. తర్వాత జైలు జీవితం, ఇప్పుడు లేటెస్ట్ కోర్టు డెసిషన్. మన ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కి వచ్చేసరికి పెద్ద స్కామ్, కాంప్లికేటెడ్ స్కామ్, ఇన్వాల్వ్డ్ సో మెనీ ఇంటలెక్చువల్స్ అండ్ పీపుల్స్, అఫీషియల్స్, పొలిటీషియన్స్. సో ఇది ఇంకా 1 year ప్లస్ అయింది, అంతవరకు అయింది. కానీ ఇప్పటికే సాక్ష్యాధారాలు చాలా స్ట్రాంగ్ గా చాలా మంది మీద పెట్టారు కాబట్టి కొంతమందికి బెయిల్ రావట్లేదు. కోర్టులు కూడా బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా లేవు. సో ఇప్పుడు జగన్ రెడ్డి గారి పేరు సిట్టు వాళ్ళు సబ్మిట్ చేసిన 3 ఛార్జ్ షీట్లలో ఈయన జగన్ రెడ్డి గారి పేరు ఉంది. అయితే ఇప్పుడు ఈయన అరెస్ట్ ఎప్పుడు చేస్తారు అని అంటే ఈయన మీద తగిన డాక్యుమెంటరీ, టెక్నికల్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ అవ్వాలి. అవుతున్నాయి, అవ్వలేదని కాదు. ఇప్పుడు రాజకేశ్ రెడ్డి గతంలో చెప్పాడు, నేను నోరు విప్పితే నాకు ప్రాణహాని ఉందని. ఇప్పుడు ఈ ప్రాణహాని ఎందుకంటే గతంలో బాబాయ్ హత్య కేసులో 7 మంది అనుమానాస్పద మృతి, ఎవరి పేరు చెప్తే ఎవడు మృతో తెలియదు. వాసుదేవరెడ్డి అప్రూవర్ గా మారతారన్నారు, మారి నోరు విప్పితే అంతిమ లబ్ధిదారుడు పేరు వస్తుందో తెలియదు. సో ఇటువంటి టెక్నికల్ డేటా ద్వారా ఈయన మీద పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఇట్ టేక్ సమ్ టైం. అందరూ అంటున్నా కూడా దర్యాప్తు సంస్థలు ఆ సాక్ష్యాధారాల మీద ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏదో అరెస్ట్ చేయాలనే సంకల్పంతో లేదు, కేసును నిగ్గు తేల్చాలి, ఎవరున్నా సరే తేల్చాలి అనేదే సంకల్పం. కాబట్టి ఇప్పుడు పూర్తి స్థాయిలో వెలుగులోకి వచ్చేదాకా ఎవరిని అరెస్ట్ చేయటంలా. అందుకే జగన్ రెడ్డి గారి మీద పూర్తి స్థాయిలో సాక్ష్యాధారాలు ఇప్పటికంటే ఇంకా స్ట్రాంగ్ గా వచ్చిన తర్వాత అప్పుడు మిగతా వాళ్ళని ఎలాగైతే నోటీస్ ఇచ్చి పిలిచారో సాధారణంగా పిలుస్తారు. పిలిచిన తర్వాత సాక్ష్యాధారాలు ముందు పెట్టి ఆయన తప్పించుకోలేని విధంగా అడుగుతారు. అప్పుడు మిగతా వాళ్ళు ఎలాగైతే అరెస్ట్ అయ్యారో అంతిమ లబ్ధిదారుడు అని ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఈయన పరిస్థితి కూడా అలానే అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వాళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు, ఇక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది. సార్ ఇక్కడ ఒక చిన్న డౌట్ నాకు దీనికి సంబంధించి, జగన్మోహన్ రెడ్డి గారిని తప్పించే ఉద్దేశంతోటేనా ఇప్పుడు విజయసాయి రెడ్డి గతంలో అంటే ఆయన హైడ్ చేయాలని, ఆయన గురించి బయటకు రాకూడదని చెప్పేసి కర్త కర్మ క్రియ మొత్తం రాజకేశ్ రెడ్డి అని చెప్పి అటువైపు మాత్రమే టర్న్ చేశాడు, అంతిమ లబ్ధిదారుని కాపాడే ప్రయత్నం ఏమన్నా ఇంటర్నల్ గా ఉందంటారా? అంటే ఏ మాటగా మాట ఈ లిక్కర్ స్కామ్ ఇంత దర్యాప్తు వేగవంతం అవటానికి లేదా ఈ డైరెక్షన్ లో కొంత సక్సెస్ అవటానికి విజయసాయి రెడ్డే కారణం. ఆయన ఎక్కడో కాకినాడ సెజ్ విషయంలో దర్యాప్తుకు పిలిస్తే సంబంధం లేని అంశం బయటకు వచ్చి ఆ టైంలో అందరూ లిక్కర్ స్కామ్ జరిగిందా జరగలేదా అని అనుకుంటుంటే లిక్కర్ స్కామ్ లో కర్త కర్మ కియా రాజకేశ్ రెడ్డి అని చెప్పేశాడు. ఆ పేరు అప్పటిదాకా ఎవరు రకంగా దీనికి ఊతం ఇచ్చింది, అప్పటిదాకా ఎవరు తెలియదు. అంతటితో ఆగాడా? ఇందులో నాకు పూర్తి వివరాలు తెలుసు, నన్ను తీసుకొని అడిగితే నేను అన్ని చెప్తా అన్నాడు. తర్వాత చెప్పి చెప్పకుండా విప్పి ఇప్పకుండా జగన్ ఉన్నాడా లేదా నాకేం తెలుసు అన్నాడు ఈ మధ్య కాలంలో. అంటే ఆయన తర్వాత ఆయన భయం ఏంటంటే ప్రాణహాని, ఎవరికైనా అదే. సో ఇందులో ఎవరు అప్రూవల్ గా మారినా ప్రాణహాని అనేది ఒక భయం ఉంది. రెండోది ఇంకా పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఈయన విచారణకి పిలిచే అవకాశం స్పష్టంగా ఉంది. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు అప్పట్లో చెప్పనట్టు చెప్పాడు, ఇండైరెక్ట్ గా. రాజకేశ్ రెడ్డి ఆల్రెడీ ఇండికేషన్ ఇచ్చాడు. ఇప్పుడు మరి వాసుదేవరెడ్డి ఏం చెప్తాడో చూడాలి. ఆ విధంగా చూసినప్పుడు కేసు ముందుకు వెళ్తుంది, దర్యాప్తు సాక్ష్యాధారాలు ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. అప్రాప్రియేట్ టైంలో ప్రొఫెషనల్ గా లీగల్ ఫ్రేమ్ వర్క్ లో ఎవరిని పిలవాలో వాళ్ళని పిలిచే అవకాశం ఉంది అంతిమ లబ్ధిదారుని పట్టుకోవడం కోసం. కేసు అయితే బలమైన సాక్ష్యాలను నీరు ప్రసక్తి లేదు. నో వే. డోంట్ కంపేర్ ఆంధ్ర లిక్కర్ స్కామ్ విత్ ఢిల్లీ లిక్కర్ స్కామ్. Yes, thank you, sir. Thank you.